అయ్యాడు. అందరికీ చిరపరిచితుడుగా, ఇష్టదైవంగా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్నాడు. రాధ మాత్రం ఆయన్ను తన ప్రేమికుడిగా మాత్రమే భావించింది. కృష్ణుడు రుక్మిణి, సత్యభామ వంటి వారిని వివాహమాడాడు. వారితో కుటుంబ జీవనం గడిపి పాండవుల కోసం మహాభారత యుద్ధానికి సారథ్యం కూడా వహించాడు. ఈ సమయంలో ఆయన రాధ ప్రేమను కోల్పోయాడు. కానీ రాధ మాత్రం తన కృష్ణుడు తిరిగి వస్తాడంటూ బృందావనంలో ఎదురుతెన్నులు చూస్తూనే ఉంది. మీరు ఎప్పుడైనా కృష్ణాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు కనిపించేది రాధాకృష్ణ మందిరం అన్న పేరే కానీ కృష్ణ రాధ మందిరం అన్న పేరు ఎక్కడా కనిపించదు. ఇది భగవానుడు తన భక్తురాలికి ఇచ్చిన ప్రాధాన్యత. కంసుడు తదితర రాక్షసుల సంహారానికి బృందావనం వదిలి వెళ్లే ముందు ఆయన రాధను కలిశాడు. నీవిప్పట్లో తిరిగొచ్చే సూచనలేవి కనిపించటం లేదు, నన్ను పెళ్లి చేసుకుని వెంటెందుకు తీసుకెళ్లటం లేదు అంటూ రాధ కృష్ణుని ప్రశ్నించింది. అయితే కృష్ణుడు ఎటువంటి జవాబు ఇవ్వకుండానే వెనుదిరిగాడు. రాధ తన ప్రశ్నని మరోసారి రెట్టించింది. దానిని వినిపించుకోనట్టే కృష్ణుడు వ్యవహరించాడు.